మొదట్లో సైకిళ్లకు పెడల్స్ ముందు చక్రానికి నేరుగా ఉండేవి. అందుకే ఒక్కసారి పెడల్ తిప్పితే సైకిల్ కొద్ది దూరమే వెళ్లేది. వేగంగా వెళ్లాలంటే చాలా అలసిపోయేవాళ్లం. ఈ సమస్య తీర్చడానికి ఇంజనీర్లు ముందు చక్రం సైజుని రెట్టింపు చేశారు. దీనివల్ల ఎక్కువ దూరం వెళ్లగలిగినా సైకిల్ను నిలబెట్టుకోవడం కష్టమై చాలాసార్లు కింద పడేవాళ్లు. 1860ల ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు సైకిల్ నడిచే తీరు మెరుగుపరచడానికి గేర్లు వచ్చాయి. కానీ మొదట్లో ఒక పెద్ద గేర్ చిన్న గేర్ను తిప్పినప్పుడు సైకిల్ వెనక్కి వెళ్లేది. 1885లో ఇంజనీర్లు చైన్ని కనిపెట్టారు. ఇది గేర్లను కలిపి పనిచేసేలా చేసి ఈనాటి సైకిళ్లకు పునాది వేసింది. అయినా సైకిల్ ఎక్కడం, కొండ ఎక్కడం అప్పుడు కూడా కష్టంగానే ఉండేది. ఈ ఇబ్బందుల్ని పోగొట్టడానికి ఇంజనీర్లు రెంచ్ సూత్రం వాడారు. మొదట్లో ఎక్కువ శక్తి కోసం పొడవైన రెంచ్ లాగా, ఆపై వేగం కోసం చిన్న రెంచ్ లాగా పనిచేసేలా చేశారు. ఇది గేర్లను సులభంగా మార్చుకోవడానికి, సైకిల్ నడపడం మరింత బాగా చేయడానికి వీలు కల్పించింది. అదే మన ఆధునిక